మినిస్టర్ సుభాష్ శభాష్ అనిపించుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో, లోకేష్ అడుగుజాడల్లో గంధం పల్లన్ రాజు మద్దతుతో తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి ఉద్దండుల ఇలాఖా రామచంద్రపురంలో అనూహ్య విజయం సాధించి చరిత్రను తిరగరాశారు వాసంశెట్టి సుభాష్. మొదటిసారి గెలుపుతోనే సుభాష్ను అదృష్టం వరించింది. కార్మిక శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. హేమా హైమీలు పోటీ పడుతున్న వారందరినీ కాదని సుభాష్ను తన కేబినెట్లోకి ఎంచుకున్నారు చంద్రబాబు నాయుడు. తనదైన స్టైల్లో పనిచేసుకుంటూ వెడుతూ ఉన్నారు మినిస్టర్ సుభాష్. ఒక మంత్రిని అనే అహం, దర్పం ఏమీ లేకుండా, హంగు ఆర్భాటాలకు తావు లేకుండా పనిచేస్తూ ఉన్నారు. కార్మిక శాఖ మంత్రిగా తన శాఖ మీద పట్టు పెంచుకుంటూనే కార్మికుల సంక్షేమానికి పాటుపడుతూ, కార్మికుల సమస్యల్ని తీరుస్తూ శభాష్ అనిపించుకుంటూ ఉన్నారు సుభాష్. క్యాబినెట్లో ఉన్న తన సహచర మంత్రులతో పనిలో పోటీ పడుతూ ఉన్నారు. హాస్పిటళ్లు, స్కూళ్లు, హాస్టళ్లు సందర్శిస్తూ ఇన్నాళ్లు నిద్రపోయినా 5 ఏళ్ల పాటు నిద్ర నటించిన అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ప్రజల సమస్యల్ని అక్కడికక్కడే తీరుస్తూ ఉన్నారు. అవసరమైన వారికి ధన సహాయం కూడా చేస్తూ ఉన్నారు. గంజాయి బ్యాచ్కు చుక్కలు చూపిస్తూ ఉన్నారు. యానం సరిహద్దుల నుంచి అక్రమ మద్యం రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. వివిధ శాఖల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేర విధేయులైన అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు సుభాష్. ఇదంతా చూసిన కోనసీమ వాసులు సుభాష్ను శభాష్ మినిస్టర్ అంటూ ఉన్నారు. సుభాష్ విజయంలో కీలక పాత్ర వహించిన గంధం పల్లన్ రాజుకు జేజేలు పలుకుతూ ఉన్నారు. సుభాష్ విజయంలోనే కాకుండా కోనసీమలో కూటమి క్లీన్ స్వీప్ చేయడంలో కీ రోల్ ప్లే చేసిన జీపీఆర్కు త్వరలో అత్యంత ప్రాధాన్యత గల నామినేటెడ్ పోస్ట్ రాబోతోందనే టాక్ కూడా వినిపిస్తోంది.